హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, పైగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి ఎంతో మంచి ఆప్షన్. చలికాలంలో వేడివేడిగా ఒక కప్పు సూప్ తాగితే ఎంత బాగుంటుందో కదా. అది బయట కొనుక్కునే సూప్ కాదు, మన ఇంట్లోనే మనకి అందుబాటులో ఉండే పదార్థాలతో చేసుకునే రాగి సూప్. రాగితో మనం సాధారణంగా రాగి జావా, రాగి సంగటి అలా ఎన్నో చేసుకుంటాం. కానీ ఈరోజు మనం కొత్తగా రాగితో వెజిటేబుల్ సూప్ చేసుకుందాం. కాయగూరలు కూడా ఇందులో ఉంటాయి, రాగి కూడా ఉంటుంది. ఒకసారి టేస్ట్తో పాటు మంచి న్యూట్రిషన్ కూడా తీసుకున్నట్లే. మరి ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో మంచిగా మొదటి నుంచి చివరి వరకు చూద్దాం. ముందుగా కూరగాయలు సిద్ధం చేసుకుందాం. ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మన కూరగాయలు వేసుకుందాం. ముందుగా క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. క్యారెట్ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా మగ్గిన తర్వాత అలాగే మనం స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ కలిసేసరికి మన కడాయిలోనే సూప్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా కూరగాయలు ఎక్కువగా ఉంటే సూప్ తినేటప్పుడు ఒక్కో బైట్తో ఒక్కో టేస్ట్ వస్తుంది. అసలు సూప్ అంటే కేవలం నీళ్లు తాగినట్లు కాకుండా కూరగాయలు కూడా బాగా ఉండాలి కదా. ఇప్పుడు మన రాగి పిండి సిద్ధం చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనకి వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ కాగే లోపల ఇప్పుడు మన సూప్లో వేయడానికి 2 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాగి పిండిని నేరుగా వేడి నీళ్ళలో వేస్తే ముద్దలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే నీళ్ళల్లో బాగా కలుపుకొని పెట్టుకుంటే మన సూప్ చాలా స్మూత్గా వస్తుంది. నేను ఇక్కడ 2 స్పూన్లు రాగి పిండిని సుమారుగా అర గ్లాస్ నీళ్లు వేసుకుని బాగా కలుపుకున్నాను. రాగి పిండి పూర్తిగా నీళ్ళల్లో కలిసిపోయేలా చూసుకోవాలి. ఇలా ముందే కలిపి పెట్టుకుంటే తర్వాత సూప్లో వేసేటప్పుడు మనకి పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కూరగాయలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరగాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు అసలు సూప్ తయారయ్యే స్టెప్, నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి నీళ్ళల్లో ఇందులో వేసుకుందాం. ఇక్కడ రాగి పిండి నీళ్ళల్లో వేసేటప్పుడు ఒకసారి మొత్తం పోయకుండా పోస్తూనే మరో చేత్తో కలుపుతూ ఉంటే సూప్ చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఉప్పు ముందుగానే వేసుకున్నాం కదా, ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు సరిపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. మెల్లగా రాగి పిండిని మన సూప్ కన్సిస్టెన్సీలో మారుతుంది చూడండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న టిప్, రాగి పిండి వేసిన తర్వాత సూప్ని అలా వదిలేయకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అంటుకునే అవకాశం ఉంటుంది, లేదా రాగి పిండి ముద్దలుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టుకుని కొద్దిసేపటికి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మన రాగి సూప్ మెల్లగా దగ్గర పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సూప్ మన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం ఎంత సింపుల్గా చేసుకున్నామో చూడండి. చివరిలో మనం కొత్తిమీర వేసుకుని మనకు కావాల్సిన దగ్గర పడుతుంది. చివరిలో కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, మన వేడివేడిగా రాగి వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రుచి చూద్దాం. ఇక్కడ ఒక బౌల్లో సూప్ తీసుకుందాం. చూడండి, క్యారెట్ కలర్ఫుల్గా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పైగా కొత్తిమీర చూడడానికి ఎంత బాగుందో కదా.
ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని రుచి చూద్దాం. అబ్బా! ఎంత బాగుందో కదా! చాలా బాగుంది. రాగి టేస్ట్‌తో పాటు కూరగాయల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అల్లం, పచ్చిమిర్చి వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది సాయంత్రం స్నాక్‌కి బదులుగా కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ గురించి ఒక చిన్న మాట. వెయిట్ లాస్ జర్నీలో ఒక రెసిపీ తిన్నా వెయిట్ లాస్ అయిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ మనం తీసుకునే ఆహారం, కూరగాయలు, ఫైబర్ సరైన పోర్షన్ ఉండేలా చూసుకోవడం మాత్రం చాలా ఉపయోగకరమైన అలవాటు. అందుకే క్యాలరీ కంట్రోల్‌లో ఉన్నవాళ్ళు కూడా తన రోజువారీ డైట్‌ని సరిపోయేలా ఇలాంటి వెజిటేబుల్ బేస్డ్ సూప్‌ని చేర్చుకోవచ్చు. రాగి కూడా మన ఆహారంలో మంచి వెరైటీ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అయితే మనకి ఎంత పోర్షన్ సరిపోతుందో మన రోజువారీ డైట్ మీద ఆధారపడి ఉంటుంది. చివరగా ఈరోజు మనకు సింపుల్‌గా మనం 2 స్పూన్లు రాగి పిండిని తీసుకుని కూరగాయలన్నీ చేసుకుని మన రాగి సూప్‌ని తయారు చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఒకసారి ఇలా వెజిటేబుల్ సూప్ తయారు చేసుకుని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మా రమ్య మహాదేవ్ ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి సింపుల్, టేస్టీ ఇంట్లో చేసుకునే హెల్తీ రెసిపీస్ మీకోసం ఇంకా చాలా ఎన్నో తీసుకొస్తాను. మరి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీకేం రెసిపీస్ ఇష్టమో కామెంట్ చేయండి.